గుడ్ డే, నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. అయితే ఇక్కడ ఏందనంటే ఆస్ట్రేలియాకి ఈజీ ప్రాసెస్ ఏంది రావడానికి అంటే స్టూడెంట్ కింద అనమాట. స్టూడెంట్ కింద వచ్చి ఇక్కడ చదువుకున్న తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో అప్పుడు అప్రెంటిస్షిప్ కింద ఎక్కడన్నా జాబ్ చేసుకుంటూ దాని తర్వాత టీఆర్ వేసుకోవచ్చు అంట. టీఆర్ అంటే ఏంది, టెంపరీ రెసిడెన్స్ వేసుకోవచ్చు అనమాట. అది వేసుకున్న తర్వాత టెంపరీ రెసిడెన్సీ తర్వాత పిఆర్ వేసుకోవచ్చు, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. సో మీకు ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమేమి వస్తాయంటే ఒక మెడికేర్ కార్డ్ అని ఇస్తారు. దాంతో మీకు హాస్పిటల్స్లో ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీ అవుతాయి అనమాట. డాక్టర్ దగ్గర పోయినా కానీ కూడా బల్క్ బిల్లింగు అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. జీపీ దగ్గర పోతే అది. ఇంకోటి వచ్చేసి సెంట్రల్ లింక్ అని ఉంటుంది అనమాట. సెంట్రల్ లింక్ ఏంది అని అంటే మీకు ఉద్యోగం ఒకవేళ లేకపోయినా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసినా వాళ్ళు మీకు కొద్దిగా అమౌంట్ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తుంది అనమాట. మన ఇండియా లెక్క మొత్తంగా చేయి చేసుకొని ముద్దుడుచుకొని అవతల పడండి అని అనదు ఇక్కడ గవర్నమెంట్ నీకు ఉద్యోగం లేదు ఏది లేదు అని అంటే నీకు డబ్బులు కూడా ఇస్తారు ఇక్కడ. అది కూడా నువ్వు ఆస్ట్రేలియన్ సిటిజన్ అయితేనే ఇస్తారు. పర్మనెంట్ రెసిడెంట్ కూడా ఇస్తారు అనుకుంటా. నేనైతే ఇప్పటివరకు అప్లై చేయలేదు. మనకు అట్లాంటి అంత బిచ్చ బతుకు రాలేదు గవర్నమెంట్ మీద బతికే అంత. ఎప్పుడు మనం పని చేసుకుంటూనే ఉన్నాం అనమాట, మనం కష్టజీవుల మీద. అయితే ఇక ఏన్సు అట్లా సొంత డబ్బా కొట్టుకుంటున్నాం అంటే అరే నిజం భయ్, నేను ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ కాలే. మనకెందుకు, మనము కష్టము చేసుకుంటాము బతుకుతాం మనం. అయితే ఇక అట్లా అనమాట సంగతి. ఇక ఇక్కడ వాళ్ళు మాత్రం వీళ్ళకు ఇది వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. సాధ్యమైనంత వరకు వీళ్ళకు జీవితంలో అంత కష్టం ఏమి ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళకి సహాయం చేస్తూనే ఉంటుంది అనమాట డబ్బులు. అట్లా ఇక్కడ అవుతుంది అనమాట.